కొంతమందికి కొత్త వాళ్ళకి మంచి వర్కింగ్ ఉంటుంది, పాత వాళ్ళకి మంచి వర్కింగ్ అప్డేట్ అవుతుంది. సంథింగ్ లైక్ రిమైండింగ్, something like blessing, something like helping. But it is very effective whenever Dhanishta prayer is done, particularly on monthly Dhanishta star. Those who are having that interest and tendency, they are better to practice Dhanishta on every month. 10:40 if the birth time is falling in between and covering the 10:20 time, covering evening prayer time, before or after adjusting the Dhanishta time, better to do it middle of the third quarter. Now we are starting Dhanishta prayer. Master Namaskaram. Master CVV Namaskaram. Master's adjustment. Dhanishta practice in Master's regulations. Marketual new model Newton Dhanishta document developed died 10 years develop 10th rotation working wonders. Observe Master CVV Namaskaram. Master's adjustment. Marketual new model Newton Dhanishta document developed died 10 years develop 10th rotation working wonders. Master's grace. Master Namaskaram. Please, Master.
Namaskaram. I hope everybody enjoyed the prayer. Now, 7:05. We will start the program of 7 adjustments. By 7:45, we may start the closing names. Okay. Anybody wants to say anything? Hmm.
చెప్పండి మేడం విజయ్ కుమార్ గారు. ఏం లేదు సార్. ఓకే ఓకే, ఇంత మంచిది. ఇంకో 2 minutes రెస్ట్, ఎందుకంటే కంటిన్యూటీ కాకుండా కొంచెం మినిమం గ్యాప్. మామూలుగా అయితే 15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి, మనం మినిమం 3-4 నిమిషాలు ఇద్దాం. సరే. మీ మాట చాలా క్లియర్గా వినబడుతుంది. మీ వాయిస్ కూడా బాగానే వినపడుతుంది సార్. ఈ మామూలుగా ఇన్నర్ అబ్జర్వేషన్ కి కళ్ళు మూసుకున్నప్పుడు ఎట్లా అబ్జర్వ్ చేసుకోవడము, ప్రిలిమినరీగా ఉండే వాళ్ళందరూ కూడా ఏమన్నా అడ్వైజెస్ ఇస్తే టాపిక్ మీద బాగుంది. వెరీ గుడ్. ఇన్నర్ అబ్జర్వేషన్ చాలా ఎట్లా ఇంపార్టెంట్. చేస్తారు? అంటే ఇప్పుడు మీకు కొంచెం ఫిజికల్గా ఉండొచ్చు, కొంచెం ఏమన్నా మెంటల్ అంటే ఆలోచనలు, థాట్స్ ప్రొవోకను మీకు సజెషన్ ఇచ్చినట్టుగా రావచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రెసివ్గా ఉండొచ్చు. మీకు ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి అందులో సిస్టమ్ డెవలప్మెంట్, సిస్టమ్ యాక్సెప్టింగ్ అది కూడా ఉంటుంది. సిస్టమ్ రెసిస్టెన్స్ అంటే ఫారెన్ మ్యాటర్, అబ్స్ట్రక్షన్. ఇప్పుడు చేరిన వాళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్గా ఓపెన్ కాదు, కొంత రెసిస్టెన్స్ అనేది కొంతకాలం ఉంటుంది. అవన్నీ కూడా క్లియర్ చేయటము, తర్వాత ట్యూనింగ్ ఆఫ్ ది ఇన్నర్ ఫర్ ది అవేకనింగ్స్ ఆఫ్ ది హయ్యర్ డెవలప్మెంట్. ఇవేంటంటే పీరియడికల్గా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇది ఫిజికల్ లెవెల్లో కంటే వైబ్రేషన్స్ దాటి, యాక్చువల్గా వైబ్రేషన్స్ అనేది మోల్డింగ్ కిందకు వస్తుంది, అవి ఇంపార్టెంట్. మిగతావి ఏంటంటే మెంటల్ క్లారిటీ ఒకటి, ఈ డైరెక్షన్స్ లాగా సూచనలు లాగా వచ్చేవి అబ్జర్వ్ చేయటము. తర్వాత మనకు ఏమి అబ్జర్వేషన్కి వచ్చినాయో వాటిని గమనించి అనలైజ్ చేయటంలో యాక్చువల్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అదేంటంటే ఒకేసారి వచ్చింది నెక్స్ట్ టైం వచ్చింది ఒకటే అని అనుకోవటం అనేది వేరు, ఎందుకంటే ఒకసారి వచ్చిన ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. ఓకే, 7:06 అయింది. 7:08కి మనం మొదలు పెడదాం. అయితే అదే ఇట్లా మాట్లాడుకోవడం వల్లనే మనకి మన సాధకులందరూ కూడా క్లారిటీ రావాలి. అవును, మనకి ఏంటంటే పెరుగుతుందన్న విషయంగా చెప్తున్నాను అనమాట. మీకు ఆర్డర్ కోర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఆర్డర్ కోర్సులో బాడీ మొత్తం కూడా మీకు అబ్జర్వేషన్ వచ్చి ఉండొచ్చు. అదే డిఫరెంట్ ప్లేన్స్ వర్కింగ్, ఆ ప్లేన్స్ లో జరిగే వర్కింగ్ అనేది కన్స్ట్రక్షన్ మీ యొక్క అనలైజేషన్కి అందడము అనేది ఇంపార్టెంట్. ఆ ఫ్లో కూడా మీకు చెప్పండి. ఉంటుంది వర్క్ ఫిజికల్ కి కొన్నిసార్లు అందకపోవచ్చు, కొన్నిసార్లు ఫిజికల్ లో కూడా కనపడుతుంది. కాకపోతే సాధన అంటే మాకు వర్కింగ్ జరగట్లేదు అనుకుంటారు, అట్లా అనుకోవడానికి లేకుండా జరుగుతున్నట్టేనండి. సైలెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తూ అన్డిస్టర్బ్డ్ ప్రాక్టీస్ లో ఉన్నారు అంటే వర్క్ జరుగుతున్నట్టే. ఏమంటే ఫ్లో ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనుకోండి, అది పైనుంచి మాకు డ్రాప్స్ పడుతున్నాయని కానీ, ఫ్లో వస్తుందని కానీ, పైనుంచి కింద వర్టిబ్రల్ దాకా వచ్చి టచ్ అవుతుందని కానీ, కుండలిలోకి సుషుమ్న ద్వారా అసెండింగ్ డిసెండింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క కోర్సులో ఎఫెక్టివ్గా ఫోర్స్ఫుల్గా జరుగుతుంది. కొన్ని చోట్ల ఏమన్నా టచ్ ఇంప్రెసివ్ టచ్ లాగా కాకుండా టచ్ అయ్యి కానట్టుగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ సిస్టమ్స్ యాక్సెప్టెన్స్ అండ్ ఆ టైంలో మూడ్లో ఉండటము, ప్రిపేర్నెస్, ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఆర్డర్ కోర్స్ కానీ ఏ కోర్స్ చేసినా యోగ సాధకులందరికీ మంచి ఆరోగ్యము, అది తీసుకునేటువంటి ఇది శక్తి ఇవన్నీ ఉంటుంటే తెలుసు. రిసెప్టివ్ కెపాసిటీ, అదే ఉయిఫిటపిక్ అనేది
రెగ్యులర్ ప్రేయర్తో మనం చేసే కారణం అదే. అదే సిస్టమ్ని అందరికీ తెలుసు. నేను ఈ టాపిక్ ఫిటప్ చేసాం, దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్ చేసుకోవటము, అబ్జర్వేషన్తో పాటు తట్టుకోవటం, ఫోర్స్ రాగానే ఇబ్బంది పడకుండా అదే ఇట్లా ఫోర్స్ వస్తుంది అదే బాధపడటం కానీ లేకపోతే ఫీల్ కావటం కానీ. ఎందుకంటే మీకు యాక్చువల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటాయంటే ఇదేంటి ఇట్లా జరుగుతుంది అని మీరంటే చాలా అయిపోతుంది. అవును, జస్ట్ సాక్షిభూతంగా అది ఏం జరుగుతుంది అనేది గమనించడం అనేది ఇంపార్టెంట్. ఎంత ఫోర్స్ తోటైనా వర్క్ రానియండి, యోగ సాధకులు కూర్చోవాలి. అది నేను ఏమాత్రం కూడా రెసిస్టెన్స్ నేను కూర్చుంటాను అనుకోవాలి. అంటే మామూలుగా అనేది రావాలి. అట్లా వచ్చింది అనుకోండి, వాళ్ళు కూర్చోగలుగుతారు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు అర్థమవుతుంది. కరెక్ట్ మాస్టర్ గారు, ఇది ఫోర్స్ అనేది ఫిజికల్ లెవెల్ అయితే మాకు అర్థం అవుతుంది కదా, ఇప్పుడు ఆస్ట్రల్ లెవెల్ చూడాలంటే మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి కొత్త వాళ్ళము? ఆస్ట్రల్ లెవెల్లో కూడా అది ఇప్పుడు మీకు ఫిజికల్ గా అందరిది, మీకు ఆస్ట్రల్ కంటే కళ్ళకి కనపడచ్చు, ఆస్ట్రల్ బాడీలో ఏం జరుగుతుందో అనేది కూడా తెలుస్తూ ఉంటుంది మనకి. ఒక్కొక్కప్పుడు షేక్ అవటము, జంప్ అయినట్టు, లేకపోతే స్లిప్ అయినట్టు. సెకండ్ థింగ్ ఏమంటే మీకు లీలగా వర్క్ కదులుతున్నట్టు జరుగుతున్నట్టు వస్తుంది. తర్వాత ఏమన్నా ఇది యాస్ట్రల్ అనేది మీకు కన్సెప్షన్కి వస్తుంది, మీరు గమనించాలి అంతే. ఇది యాస్ట్రల్ అనేది మీకు పడుతుంది, ఒక ఫోటో ఫ్రేమ్ లాగా, లేకపోతే ఫ్రేమ్ లేకుండా ఉండే వెలుగులో ఉన్నట్టుగా కానీ నాకు కనపడుతూ ఉంటుంది. అయితే లోపల అబ్జర్వేషన్ ఇప్పుడు ఇది యాస్ట్రల్ లెవెలా, ఇది మెంటల్ లెవెలా? ఈ మెంటల్ వరకు సార్ నాకు డౌట్ ఏంటంటే, మైండ్ దేవుడు మైండ్ ఇచ్చేసాడు, ఈ మైండ్ లోనే అన్ని ఇది జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా ఆ మైండ్ ఒక్కటే డ్రాప్ అయిపోతే కరెక్ట్ గా ఒక స్థితిలోకి వెళ్ళిపోతుంది మనం, అంతే కదండి? కాన్షియస్నెస్ అనేది ఏ లెవెల్లో అది చేసినప్పుడు మైండ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అందరికీ అనుభవాలు అయ్యే, అందరు సీనియర్ సాధకులే కదా. ఊరికనే ఒక టాపిక్ తీశాను అంతకంటే లేదు. ఆ మైండ్ ని మనం ప్రత్యేకంగా మన యోగా సాధనలో కంట్రోల్ చేసేది ఏమీ లేదు. సాధనలో శక్తి ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది. అది ఫోర్స్ గా వస్తుందా, నేను ఎంత ఇచ్చినా కూర్చుంటాను అని మనకు ఒక సంకల్పం ఉందనుకోండి, మన వర్క్ చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. లేదు, మీరు ధైర్యంగా తీసుకోవాల్సింది, యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు 6వ తరగతిలో ఉన్నప్పుడు 6వ తరగతి పరీక్ష వస్తుంది, 10వ తరగతిలో ఉన్నప్పుడు 10వ తరగతి పరీక్ష వస్తుంది, డిగ్రీలో ఉన్నప్పుడు డిగ్రీలో పరీక్ష, డిగ్రీ లెవెల్ మీకు ఎంత మటుకు ఫేస్ చేయగలరో ఆ పరీక్షనే మీరు ఫేస్ చేస్తుంటారు. అట్లాగే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఎంత మటుకు తట్టుకోగలరో అంత మటుకే వస్తుంది. కాబట్టి నేను తట్టుకోలేను అనే దాంట్లో నుంచి బయటపడండి ఫస్ట్. వర్కింగ్ అండర్ గైడెన్స్ అండ్ ప్లాన్ మాస్టర్ అండ్ సివి అని చెప్పేది, నేను తట్టుకోగలను, మాస్టర్ గారు నాకు అటువంటి ఫిట్నెస్ ఇస్తున్నారు అని దాంట్లో మీరు వస్తుంటుంది. చూడండి, సహజంగా తట్టుకోలేను అన్నది ఉండదు, మళ్ళీ బ్లిస్ ఉంటుంది ఇక్కడ. అది నేను మామూలుగా అందరికి చెప్పడం కోసం మాట్లాడుతున్నాను, కానీ నాకు ఫస్ట్ లో అట్లా వచ్చేదన్నమాట. వస్తున్నప్పుడు నేను తట్టుకోగలను, కూర్చోగలుగుతూ ఉండేదాన్ని. ఇవాళ అయితే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఈ సహస్ర కమలం లాగా ఇక్కడ తల మీద అంతా చాలా మంది మన మీడియంస్ ఉన్నట్టుగా 5-6 లెవెల్స్ లో 6th డివిజన్ లోకి నేను ఉన్నాను. 6 ఇదిలాగా ఉన్నాయి పెటల్స్, ఆ పెటల్స్ లో మళ్ళీ మన మాస్టర్స్ అందరు ఉన్నారు, మీడియంస్ అందరు ఉన్నారు, వెళ్ళిపోయిన అందరూ కనపడుతున్నారు. అట్లా నాకు చాలా మంచి కలిగింది. వాళ్ళందరితో పాటు మనము ఉన్నాం.
అక్కడ. అదే ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ షేరింగ్ అండ్ అబ్జర్వింగ్ అండ్ ఎంజాయింగ్ అండ్ ప్రిపేరింగ్. అందరికీ ఒకే లెవెల్ ఎక్స్పీరియన్స్ రావాలని లేదు. ఒక ఎక్స్పీరియన్స్ ఒకరికి వచ్చిందంటే దట్ అప్లైస్ టు ఆల్. అందరూ దాంట్లో ఉన్నారు. అది ఆవిడ అబ్జర్వ్ చేయగలిగింది, ఆవిడకి అందింది. అంతే అందరం వాళ్ళకి కూడాను ఈ లెవెల్లో ఎక్స్పీరియన్స్ అనేది ఏదో ఒక టైంలో వస్తుంది. అది రిసీవ్ చేసుకోవడానికి మనకు ఫిట్నెస్ అనేది డెవలప్ అవ్వాలి. తర్వాత మెంటల్ కన్సెప్షన్, ప్రిపేర్డ్నెస్, ఆ డెవలప్మెంట్ స్టేజ్ని బట్టి వాళ్ళకి దే ఆర్ ఏబుల్ టు రిసీవ్ అండ్ అబ్జర్వ్, యాక్సెప్ట్, రికగ్నైజ్, అనలైజ్ దట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి వచ్చింది నాకు రాలేదు అని ఆ ఫీలింగ్ లోంచి బయటపడండి. ఆ ఫీలింగ్ అనేది అక్కర్లేదు. సిస్టంలో యాక్చువల్గా వర్క్ జరగటము అది ఇంపార్టెంట్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఆ లెవెల్ని బట్టి, లెవెల్ ఆఫ్ పొజిషన్, లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, ఏజ్ ఆఫ్ ప్రాక్టీస్, బాడీ డెవలప్మెంట్, ఫారెన్ మ్యాటర్ ఎవాపరేషను, క్లీనింగ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఎందుకంటే మనకు లెన్స్ ఎంత క్లీన్ గా ఉంటే బింబం అనేది అంత చక్కగా కనబడుతుంది. ఓకే, మనం 7:15కి వచ్చాము. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. మాస్టర్ నమస్కారం. వాయిస్ వినపడటం లేదు సార్. వాయిస్ రావట్లేదండి మాస్టర్. మాస్టర్ నమస్కారం అండి. వాయిస్ అసలు రావట్లేదు. ఫోన్ చేయాలన్నా సార్కి. వాయిస్ వినపడుతుందా రాధిక? ఆయన మైక్ మ్యూట్ అయిపోయిందండి.
వినబడట్లేదండి. మెసేజ్ పెట్టాను సార్కి, వినబెట్టలేదు. మెసేజ్ అయితే పెట్టాను, మరి మెసేజ్ చూస్తారో లేదో చూడాలి మరి. ఓకే, మైక్ ఆన్ లో చేయమని చెప్పాను. ఓకే సార్, ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు వినపడుండాలి. వినపడుతుందా లేదా? వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకే, స్టార్టింగ్ నుంచి కట్ అయింది, మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. మాస్టర్ ఎంటీఏ నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్స్ అడ్జస్ట్మెంట్, న్యూ మోడల్ మాస్టర్స్ అడ్జస్ట్మెంట్ ఇన్ మాస్టర్స్ రెగ్యులేషన్, న్యూ మోడల్ మాస్టర్స్ అడ్జస్ట్మెంట్ ఇన్ మాస్టర్స్ రెగ్యులేషన్స్. మాస్టర్ నమస్కారం, ప్లీజ్ మాస్టర్. మళ్ళీ మ్యూట్ అయిపోయినట్టుంది. మీ మైక్ మ్యూట్ అయిపోతుంది సార్. నమస్కారం. ప్రతి అడ్జస్ట్మెంట్ అబ్జర్వేషన్ ఉంటుందండి. అబ్జర్వేషన్ లో మీరు వినిపించట్లేదు అంటున్నారు. సారీ సార్, నేను నేమ్ చెప్తున్నాను. మాస్టర్ నమస్కారం. అట్లా కాదు, ఒక నేమ్ చెప్పిన తర్వాత 3 నిమిషాల నుంచి 5 నిమిషాల దాకా అబ్జర్వేషన్ ఉంటుంది.
కొంచెం వర్క్ ఉన్నప్పుడు ఎక్కువసేపు ఉంటుంది, లేనప్పుడు తక్కువసేపు ఉంటుంది. సెకండ్ అడ్జస్ట్మెంట్ మనం చెప్తున్నాం. మాస్టర్ ఎంటీఏ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. న్యూ మోడల్ మెమోరియా, న్యూ మోడల్ పిట్యూటరీ రెగ్యులేషన్ అడ్జస్ట్మెంట్ ఇన్ మాస్టర్స్ రెగ్యులేషన్స్. అబ్జర్వ్. మాస్టర్ ఎంటీఏ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్స్ అడ్జస్ట్మెంట్, న్యూ మోడల్ మెమోరియా, న్యూ మోడల్ పిట్యూటరీ రెగ్యులేషన్ అడ్జస్ట్మెంట్ ఇన్ మాస్టర్స్ రెగ్యులేషన్స్. మాస్టర్ నమస్కారం. అబ్జర్వ్. నమస్కారం. మాస్టర్ ఎంటీఏ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం.
master's adjustment. New model chronic disease rectification adjustment in master's regulations. New model chronic disease rectification adjustment in master's regulations. Master Namaskaram. Please, Master. మాస్టర్ నమస్కారం. ఇంకా 4 3 ఉన్నాయి. మాస్టర్ నమస్కారం. 4th adjustment. మాస్టర్ MTA నమస్కారం. మాస్టర్ CVV నమస్కారం. న్యూ మోడల్ astral separation adjustment in master's regulations. If you are ready, standing posture is better. Master MTA namaskaram. Master CVV namaskaram. Master's adjustment. New model astral separation adjustment in master's regulations. New model astral separation adjustment in master's regulations. New model astral separation adjustment in master's regulations. Master namaskaram. Please, Master.
Namaskaram. Master MTA Namaskaram. Master CVV Namaskaram. New model vigor supply adjustment in Master's regulations. New model vigor supply adjustment in Master's regulations. Master's adjustment, Master Namaskaram. నమస్కారం. ఇన్ అండ్ అవుట్ ఫ్లో మీకు అబ్జర్వేషన్ వచ్చి ఉండాలి. అట్లాగే ఈ క్రానిక్ డిసీజు విగర్ సప్లై అనేది మీకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా విగర్ సప్లై అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుంటే రిప్లెనిష్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది. నెక్స్ట్ 6th అడ్జస్ట్మెంట్, మాస్టర్ ఎంటీఏ నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్స్ అడ్జస్ట్మెంట్, న్యూ మోడల్ బ్రీతింగ్ బోరింగ్ కెమికల్ చేంజ్ adjustment in Master's regulations. New model
breathing, boring, chemical, fitting, regulation, adjustment in master's regulations. Observe. Master MTA Namaskaram, Master CVV Namaskaram, Master's adjustment, new model, breathing, boring, chemical, change, adjustment in master's regulations. New model, breathing, boring, chemical, fitting, regulation, adjustment in master's regulations. Master's adjustment, Master Namaskaram. Namaskaram. Master Namaskaram. Last and seventh adjustment. Master MTJ Namaskaram, Master CVV Namaskaram, Master's adjustment, new model, Memoria site adjustment in Master's regulations. New model, Memoria site adjustment in Master's regulations. Master Namaskaram. Please, Master.
Master Namaskaram. 2 minutes gap itti 7:50 ki we will start closing names. Okay. We are starting closing names. Master Namaskaram. Master M Namaskaram. Master CVV Namaskaram. Master MTA Namaskaram. Mahatma Namaskaram. 1 point Namaskaram. Master's adjustments.
new direct line origin leading, new direct line upkeep principles working, new direct higher link key frame good. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Ashtagraha Yoga activity, Ashtagraha Yoga working, Ashtagraha Yoga result, Navagraha Yoga activity, Navagraha Yoga working, Navagraha Yoga result, Bhrukta Rahita Taraka Raja Yoga activity, Bhrukta Rahita Taraka Raja Yoga working, Bhrukta Rahita Taraka Raja Yoga Siddhi. Master's grace, Master's guidance, Master's blessings, Master's protection, Master's program, Master leading, Master's own adjustments, systems stability, containing capacity, prana plenty, peace, purity, pure love, sympathy, cooperation, coordination, consolidation, and united functioning of physical, astral, mental, buddhic, nirvanic, paranirvanic, Mahaparinirvanic, and working in physical for the quickest, safest, and best possible Bhrukta-Rahita Taraka Raja Yoga Siddhi on this eternal earth under Master's grace, guarding, guidance, and leading. Cooperation in between man and man, cooperation in between man and woman, cooperation in between nature and spirit, cooperation in between spirit and matter, cooperation among all the heads of the governments of the world, all the heads of the religions of the world, all the heads of the political parties of the world, with mutual trust, mutual development, transforming the world civilization to spirituality, leading to Bhrukta-Rahita Taraka Raja Yoga Siddhi as per new direct line principles of Master and CVV. Cooperation in between man and the earth on which man is living and all the planets for executing and exhaustion of man memorandum, earth memorandum, zodiac memorandum, expanded memorandum, leading to physical independency of man and earth and Bhrukta-Rahita Taraka Raja Yoga Siddhi as per new direct line principles of Master and CVV. Cooperation in between origin number 1 and origin number 2 for execution of high lobes agreement for establishment of Bhrukta-Rahita Taraka Raja Yoga Siddhi with eternity and immortality principles, with fully formed 7 levels of 7 principles, 7th root race, with divine activity, with divine entity, with omnipotency, omniscience, and permanent, perfect physical establishment with Bhrukta-Rahita Taraka Raja Yoga Siddhi on this eternal earth as per new direct line principles of Master and CVV. Loka samasta sukhino bhavantu, sarva sanmangalani bhavantu, sarve jana sukhino bhavantu. Om Shanti Shanti Shanti. Master CVV Namaskaram. Please, Master. Namaskaram. Thank you all, friends. Thanks to Master CVV. Thanks to Master MTA. Master's adjustment. Master's Namaskaram. Good night, sir. Thank you, Master. Oh, Master Namaskaram. Thank you, sir. Good night.
ఓకే మేడం. థ్యాంక్ యూ మాస్టర్. నమస్తే అండి.